హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పెళ్లికి ముందు తోట సంబరం అని జరిపిస్తారు. అక్కడ హాజరైన వంశజుల్ని ఇంటి పేరును పిలిచి వారికి చందన కర్పూరాదులతో సత్కరిస్తారు. తర్వాత వియ్యంకులు, వియ్యపురాళ్ళు, పానకాలు ఒకరికొకరు సేవింపచేసుకుంటారు. అల్లుడు సరదాగా అలిగినప్పుడు అతని చెల్లెలి వరుస వాళ్ళు సరదాగా ఈ పాట పాడుకోవచ్చు. నాకెక్కడో దొరికిన పాత పాటని నేను మీ ముందు వస్తున్నాను, మీరు కూడా నేర్చుకోండి. అమ్మాయి తండ్రి గారు అంతా వినండి, అబ్బాయి కోర్కలేంటో అసలు వినండి. అమ్మాయి తండ్రి గారు అంతా వినండి, అబ్బాయి కోర్కలేంటో అసలు వినండి. ఆఫీసు దూరమని కారు ఇవ్వండి, ఆఫీసు దూరమని కారు ఇవ్వండి. ఫస్ట్ క్లాస్ టికెట్ ఫారెన్కి ఇవ్వండి, ఫస్ట్ క్లాస్ టికెట్ ఫారెన్కి ఇవ్వండి. అమ్మాయి తండ్రి గారు అంతా వినండి, అబ్బాయి కోర్కెలేంటో అసలు వినండి. మాటి మాటికొచ్చినట్టు కారు ఇవ్వండి, మాటి మాటికొచ్చినట్టు కారు ఇవ్వండి. ఆండ్రాయిడ్ సెల్ మా బ్రదర్కి ఇవ్వండి, ఆండ్రాయిడ్ సెల్ మా బ్రదర్కి ఇవ్వండి. అమ్మాయి తండ్రి గారు అంతా వినండి, అబ్బాయి కోర్కెలేంటో అసలు వినండి. అలక పాన్పు మీద సూటు బూటులు ఇవ్వండి, అలక పాన్పు మీద సూటు బూటులు ఇవ్వండి. ఓ బంగారు గొలుసు మా బ్రదర్కి ఇవ్వండి, ఓ బంగారు గొలుసు మా బ్రదర్కి ఇవ్వండి. అమ్మాయి తండ్రి గారు అంతా వినండి, అబ్బాయి కోర్కెలేంటో అసలు వినండి. అమెరికా చదువుకైన రొక్కమివ్వండి, అమెరికా చదువుకైన రొక్కమివ్వండి. అంతేలే ఇప్పటికి ఇంకేమి లేవండి, ఇంతేలే ఇప్పటికి ఇంకేమి లేవండి. ఇక్కడ ఇంకో సంప్రదాయం కూడా ఉంది. ఒరిస్సాలో ఇంకో రకంగా ఉంటుంది. వరుని విడిది గృహానికి వధువు బంధువులు వెళ్ళి గంధం రాసి బొట్టు పెట్టి పానకాలు ఇచ్చి మర్యాదలు చేసి లగ్న పత్రిక ఇచ్చి ఆహ్వానించడం ఒక విధం. ఒరిస్సాలో అయితే ఒక కోడలిలో ఇరు వర్గాల వారు కలుసుకొని వియ్యంకులు ఇరువురు జగన్నాథుని ప్రసాదం ఇచ్చిపుచ్చుకోవడం, అక్షింతలు పువ్వులు విసురుకోవడం, కర్పూర దండలు వేసుకోవడం, వధూవరులను కలిపి అప్పుడు ఊరేగింపుతో పెళ్లి పందిరి వద్దకు తీసుకువెళ్తారు. ఇక్కడ ఆనవాయితీ. కొన్ని చోట్ల అందరూ కలిసి తోటకు వెళ్ళి వియ్యంకులు ఇరువురు పానకాల సంబరం చేసుకుంటారు. ఇది ఇలా ఉంటుంది ఇక్కడ. అది ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రా, మర్చిపోకండి.